హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో మినపప్పుతో గారెల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఇవైతే మనం టిఫిన్ సెంటర్లో కొనే గారెల్లాగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దామండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. కొన్ని టిప్స్తో ఈ గారెల్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా నేను ఇక్కడ ఒక పావు కేజీ వరకు మినపప్పును నానబెట్టుకున్నాను. నేను ఒక 4 గంటల ముందు నానబెట్టుకుని చూపిస్తున్నానండి. ఈ విధంగా 4 గంటల తర్వాత పూర్తిగా పప్పు అయితే నానిపోయింది. దీన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. పప్పు నానడానికి ఒక 4 గంటలైతే కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇప్పుడు ఈ పప్పుని పూర్తిగా పట్టుపోయే వరకు కడిగేసుకోవాలి. నేనైతే మరీ అంత పొట్టంతా పోయేలాగా కడగనండి. కొంచెం పొట్టు ఉండేలాగానే కడుగుతాను. ఇలా కడిగిన తర్వాత దీనిలో నేను తీసుకున్న ఒక పావు కేజీ మినపప్పుకి ఒక టీ గ్లాస్ వరకు ఇడ్లీ రవ్వ నానబెట్టుకోవాలి. ఈ గారెలు క్రిస్పీగా రావడానికి ఇదే కారణం అండి. ఒక టీ గ్లాస్ వరకు ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టుకోవాలి. మనం పప్పుని గ్రైండ్ చేసుకునే లోపు ఇది నానుతుంది. ఇప్పుడు మనం ఈ పప్పుని మిక్సీ పట్టుకుందాం. నేను తీసుకున్న క్వాంటిటీ కొంచెమే కాబట్టి మిక్సీ వేస్తున్నానండి. మీరు కావాలి అంటే గ్రైండర్లో కూడా రుబ్బుకోవచ్చు. ఇలా కొద్ది కొద్దిగా మిక్సీ వేసుకుంటూ పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలి. నీళ్ళైతే మరీ ఎక్కువ పోయకండి. ఒక 2 టేబుల్ స్పూన్లు అయినా సరిపోతుంది. లేదు అంటే మనం పప్పు గిన్నెలో నుంచి తీసేటప్పుడే మిక్సీలో కొద్దిగా పడతాయి కాబట్టి ఆ వాటర్ అయినా సరిపోతుంది. పిండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే గారెలు పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇలా మరోసారి కూడా పిండిని రుబ్బేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇలా వచ్చేసింది. ఇప్పుడు దీనిలో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఇడ్లీ రవ్వని పూర్తిగా 2 సార్లు కడిగేసుకుని నీళ్ళేమీ లేకుండా గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ ఇడ్లీ రవ్వని మినపప్పులో కలుపుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఇడ్లీ రవ్వని కలిపేసుకున్న తర్వాత దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మీరు కావాలి అంటే పిండి రుబ్బేటప్పుడే ఉప్పు వేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు వేస్తున్నాను. 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేశాను. నేను వేసిన స్పూన్ అయితే చిన్నది కాబట్టి 1.5 వేశానండి. మీరు చూసుకుని ఉప్పు అనేది వేసుకోండి. తర్వాత ఈ పిండి మొత్తం కలిసేలాగా ఒకసారి పూర్తిగా కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. నేను 10 నిమిషాల తర్వాత ఈ పిండిని చూపిస్తున్నాను. ఈలోగా మనం పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని వేడి చేసుకుందాం. తర్వాత ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకుని చేతిని తడి చేసుకుంటూ మనం పిండి ముద్దని ఈ విధంగా తీసుకుని, నేనైతే చేత్తో వేయటం అలవాటేనండి. అంటే కొత్తగా చూసే వాళ్ళకైతే ఇలా వేసుకోవచ్చని చూపిస్తున్నాను. పాల కవర్ మీద కానీ ఆయిల్ పేపర్ మీద కానీ వేసుకుంటే గారెలు అనేవి పర్ఫెక్ట్‌గా అయినా వస్తాయి. ఇట్లా తీసుకున్న తర్వాత ఆయిల్ ఈ విధంగా వేడైన తర్వాత మనం ఒక్కొక్క గారెని ఇలా వేసేసుకోవాలి. ఫ్లేమ్ని ముందు హైలో పెట్టుకుని మీడియంలోకి మార్చుకోవాలండి. ఒకసారి హైలో పెడితే పూర్తిగా హైలో పెడితే గారెలు అనేవి మాడిపోతాయి కాబట్టి ఈ విధంగా ఒకవైపుకి తిప్పుకుంటూ వీటిని వేయించుకోవాలి. పూర్తిగా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోండి. ఈ గారెల్ని నేను 2 సార్లుగా డీప్ ఫ్రై చేస్తాను. అప్పుడే మరింత క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు ఈ టైంలో దీన్ని తీసేసుకుందాం. ఇలా తీసేసుకున్న తర్వాత మిగిలిన పిండిని కూడా గారెలు వేసేసుకున్న తర్వాత నేను మళ్ళీ దీన్ని మీకు చూపిస్తున్నానండి. ఈ మధ్యలో రెండోసారి వేసిన గారెలు కూడా వేస్తాను. ఇవి మూడోసారి ఫస్ట్ వేసిన గారెలను నేను మీకు చూపిస్తున్నాను. ఈలోగా కొద్దిగా చల్లారుంటాయి కదండి, అప్పుడే వేసుకోవాలి. వేడి మీద వెంటనే వేయకూడదు. ఇలా రెండోసారి వేసిన ఈ గారెలు అయితే పూర్తిగా కలర్ మారిన తర్వాత ఇప్పుడు చూసారు కదా, ఇలా అయితే సరిపోతుంది. మనం తీసిన తర్వాత మరి ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇలా ఉండంగానే నేను గారెల్ని తీసేస్తున్నాను. ఇలా వేగితే సరిపోతాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ గారెల్ని కొబ్బరి చట్నీతో తింటే మరింత రుచిగా ఉంటాయి. ఒకసారి అంతేనండి, క్రిస్పీ గారెలు అయితే రెడీ అయిపోయినట్లే. ఒకసారి మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి.
వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.